అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనములు. ప్రియులారా, నేటి దినం ఈ యొక్క ప్రత్యేక సమయంలో మిమ్మల్ని అందరినీ నేను ప్రేమతో ఆహ్వానిస్తుంటున్నాను. కొన్ని నిమిషముల వాక్యం ధ్యానించి దేవుని మహిమపరుస్తూ మన ఆధ్యాత్మిక జీవితంలో కూడా పరీక్షించుకుందాం, ప్రార్థించుకుందాం. కృపా కనికరం కలిగిన ప్రియ పరలోకపు తండ్రి, ఇంతవరకు మీరు మాతో ఉండినందుకై, కాచి కాపాడినందుకై వందనములు. ప్రత్యేకంగా ఈ యొక్క సమయంలో కొన్ని నిమిషములు పరిశుద్ధ గ్రంథము నుండి ధ్యానించనయింటుండగా మీ ఆత్మ నడిపింపును, మీ జ్ఞానమును మాకు అనుగ్రహించి, వాక్యములను ప్రభు క్షుణ్ణంగా చూసి దాన్ని గ్రహించి వాటి ప్రకారం జీవించే కృప దయచేయమనియు, మా జీవితములలో ఆధ్యాత్మికంగా మేము ఎదుగుతూ మీ మహిమార్థమై జీవించే కృప అనుగ్రహించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమెన్. ప్రియులారా, మంచిది. నేటి దినము మనం ధ్యానించనయున్నటువంటి అంశము ఆదరణ ఆటంకం కాకూడదు, విజిటింగ్ విసికించకూడదు. అంటే విజిటింగ్లతో విసికించకండి. ఈ యొక్క టైటిల్ ధ్యానం, దాని మీద మనం ధ్యానించుకుందాం. క్రీస్తు తన ప్రేమను కల్వరి శిలువ పైన మనకు పంచాడు. మరణ పాత్రులమైన మనకు ఆయన కల్వరి ప్రేమ ద్వారా కలువరి శిలువ మరణము, తరువాత మరణ పునరుద్ధానము, శిలువ విజయం ద్వారా మనకు రక్షణ ఇచ్చి, ఆయన నేర్పింది మనకేంటంటే ఒకరి పట్ల ఒకరు ప్రేమ కలిగి ఉండటం అన్నదే ఆయన నేర్పినాడు. కాబట్టి మానవులుగా మనం ఒకరితో ఒకరం ప్రేమ అనురాగములతో కలిగి ఉంటూ, ఒకరి కష్టాలలో, ఒకరి శ్రమలలో ఆదరణ కలిగి ఉండాలన్నదే ఈ యొక్క పరిశుద్ధ గ్రంథం యొక్క అంటే అది మనకు బోధిస్తున్నటువంటి విషయం, ప్రేమతో ఉండాలి అన్నది. సో ఇక్కడ మార్కు గారు తన సువార్తలలో రాసినటువంటి ఒక్క విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. మార్కు సువార్త 12:31. నీవు నిన్ను వలె నీ పొరుగు వానిని ప్రేమింపనన్నది రెండవ ఆజ్ఞ, వీటికంటే ముఖ్యమైన ఆజ్ఞ మరేదీ లేదని అతనితో చెప్పెను. ఒకరితో ఒకరు అంటే నన్ను వలె నేను నా పొరుగు వానిని ప్రేమింపవలెను, అది రెండవ ఆజ్ఞ. ఇంతకంటే గొప్పది ఏది లేదు అని ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు మనకు తెలియపరిచినటువంటి యేసు ప్రభు చెప్పింది ఏంటంటే, అసలు నిన్ను నువ్వు ఎలా ప్రేమించుకుంటావో అదే మాదిరిగా, అదే విధంగా నీ పొరుగు వాణిని కూడా ప్రేమింపవలెను. ఫ్రెండ్స్, అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నన్ను నేను ప్రేమించుకుంటున్నా అని కనుక ప్రశ్నించుకున్నట్లయితే అసలు కొంతవరకు అది అంటే ఆ నిన్ను వల్ల నిన్ను నువ్వు ప్రేమించుకున్నగానే అది స్వార్థంతో కూడిన పదంలాగా అనిపిస్తుంది. కానీ అసలు నన్ను నేను కనుక ప్రేమించుకున్నట్లయితే దీన్ని కాపాడుకోవలసిన విధంలో అన్నీ నేను కాపాడుకుంటాను. సరే, ఇక్కడ నన్ను ఎలా ప్రేమించుకుంటున్నానో నా పొరుగు వాణిని కూడా అదే విధంగా ప్రేమించాలి అన్నది ఇక్కడ విషయం. ఒక ఉదాహరణకి నేను ఎలా ఉండాలని కోరుకుంటున్నాను? ప్రశాంతంగా, ఎటువంటి అల్లర్లు లేకుండా, కాసేపు విశ్రాంతిగా, కాసేపు శాంతి సమాధానంగా ఉండాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా నా విషయానికి వచ్చినప్పుడు అంటే వ్యక్తిగతంగా మాట్లాడుతున్నాడు ఇక్కడ మార్కు గారు. యేసుప్రభు పలికిన మాటల్ని మార్కు మాట్లాడుతూ పెట్టినాడు అక్కడ. సో నువ్వు అసలు నిన్ను నువ్వు ప్రేమించుకో, నువ్వు ఎలా ఉండాలనుకుంటున్నావు రెండవ వ్యక్తి కూడా అదే మాదిరిగా అంటున్నాడండి. అయితే ప్రియులారా, ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకరినొకరు ప్రేమించుకోవాలన్నది కాన్సెప్ట్. తర్వాత ఇర్మియా గ్రంథంలో 15వ అధ్యాయం 15వ వచనంలో ఒక వచనం ఉంది. నా శ్రమ నీకే తెలిసి ఉన్నది, నన్ను జ్ఞాపకము చేసుకొనుము, నన్ను దర్శించుము, నన్ను హింసించు వారికి నా కొరకై ప్రతిదండన చేయుము, నీవు దీర్ఘశాంతి కలిగిన వాడవై నన్ను కొనిపోకుము, నీ నిమిత్తము నాకు నింద వచ్చుతున్నదని తెలుసుకొను. ఇక్కడ ఏమంటున్నాడంటే దేవుడితో మాట్లాడుతూ ఉంటున్నాడు. నన్ను దర్శించుము, విజిట్ మీ, నన్ను దర్శించుము అన్నాడు. చూడండి, దేవుడి యొక్క ప్రేమను మనము ప్రజల ద్వారా పంచుకోవటం అన్నది జరుగుతూ ఉంటుంది. ఇక్కడ మీరు వాక్యం వింటున్న మీరు అనేకులు మీరు అంటే రెండు రకాలుగా ఉండొచ్చు. ఒకటి, సిక్ అయినటువంటి వ్యక్తుల్ని మీరు దర్శించి ఉండొచ్చు, అంటే విజిట్ చేసి ఉండొచ్చు. లేదు, మీకు అనారోగ్యం కలిగినప్పుడు మిమ్మల్ని కూడా మరొకరు విజిట్ చేసి ఉండొచ్చు. ఇక్కడ రెండు విషయాలు జ్ఞాపకం పెట్టుకుందాం. ఒకటి, నేను సిక్ అయినప్పుడు నన్ను చూసుకెళ్దామని కొద్దిమంది వస్తారు, మరొకరు సిక్ అయినప్పుడు వాళ్ళని చుట్టానికి నేను వెళ్తాను. రెండు వైస్ వర్సా. అయితే ఇక్కడ వాక్యాన్ని నేను
ఏం చెప్పాలనుకుంటున్నాను, అది ఈ వాక్యం ఏం చెప్తుందంటే చూడండి, వాక్యము ఇవి రాయబడి ఉన్నటువంటి ఈ గ్రంథం పరిశుద్ధాత్మ ప్రేరణ ద్వారా, అంటే దేవుడి ఆత్మ ద్వారానే ప్రేరేపణ కలిగి రాశారు. దాని యొక్క అభిప్రాయాలు ఒక్కొక్కరం ఏ విధంగా చూసుకుంటున్నాం అన్నది అనుభవజ్ఞత ద్వారా మనం కొంత తెలుసుకుంటాం. మీ జీవిత అనుభవాల నుండి మీరు ఇతరులకు పంచుకుంటూ ఉంటుంటారు. కాబట్టి నువ్వు ఇతరులను దర్శించాలి. దేవుడి యొక్క ప్రేమను మనం తోటి సహోదరుల ద్వారా, ఇరుగు పొరుగు వారి ద్వారానే పంచుకుంటాం. కానీ నీవు అతనికి పంచుకునేటానికి నిన్ను వల్ల నీ పొరుగువాన్ని ప్రేమించమన్నాడు. ఆ దేవుడు ప్రభువా నాకు ఈ శ్రమలలో నన్ను దర్శించమంటున్నాడు. ఆ దర్శించడానికి వచ్చేది ఎవరండి? దేవుడి యొక్క పోలికలో చేయబడిన ప్రతిరూపాలమైనటువంటి మనము ఒకరితో ఒకరు దర్శించుకుంటూ ఉంటుంటాం. కానీ ఇక్కడ నేను ఒకరిని విజిట్ చేసేటటువంటి విధానంలో నా విజిటింగ్ అతనికి విసికి ఇవ్వకూడదు, అతనికి విసికి ఇవ్వకూడదు. అందుకని గలతీ పత్రికలో పౌలు గారు ఏమని వాళ్ళకి జ్ఞాపకం చేస్తుంటున్నారంటే, గలతీ పత్రిక 6వ అధ్యాయం 17వ వచనంలో ఒక మాట అంటా ఉంటున్నాడు. నేను యేసు యొక్క ముద్రలు నా శరీరమందు ధరించి ఉన్నాను, ఇక మీదట ఎవడును నన్ను శ్రమ పెట్టవద్దు. చూడండి, ఆల్రెడీ ఆయన శ్రమలలోనే ఉన్నప్పటికీ ఇక్కడ అఫ్కోర్స్ పౌలు గారు మాట్లాడినటువంటి విషయం ఏంటంటే, యేసు ప్రభు ముద్ర నాకు ఉంది, మీరు నాకు అక్కర్లేదు అన్నట్టు అంటలా లేదు. ఆయన ప్రభు కొరకై నేనేమేం జీవించాలో ఏం చేయాలో అన్నది ఆయన చెప్తా ఉంటున్నాడు. అట్ ద సేమ్ టైం ఆయన ఏం జ్ఞాపకం చేస్తున్నాడు, ఇక నన్ను శ్రమ పెట్టబాకండి. ఫ్రెండ్స్, ఈ మాటకు వస్తే చాలామంది అంటే ఒకప్పటికి ఇప్పటికీ, అంటే నేను 2024లో మనం ఉన్నాము, పెద్దవాళ్ళు మేబీ అంటే 40 ఎబో ఇయర్స్ ఉన్న వాళ్ళనండి, 60 ఇయర్స్ ఉన్న వాళ్ళనండి, ఇప్పుడు ప్రస్తుతం 20s 15 20 30లో ఉన్న వాళ్ళకు చాలా వ్యత్యాసం ఉంటుంది. ఒకప్పుడు ట్రాన్స్పోర్టేషన్ ఇంతగా లేదు, అసలు కమ్యూనికేషన్ ఉండేది కాదు. మేబీ ల్యాండ్లైన్ ద్వారా ఫోన్ చేయటమో, ఉత్తరాలు రాయటమో, లేదా ఒక వ్యక్తి వెళ్ళి చెప్పటమో పలానా వ్యక్తి సిక్ అయినాడని. అప్పటికి ఇప్పటికి వ్యత్యాసం ఒకటి ఏంటంటే, కానీ బైబిల్ రాయబడినటువంటి విధంలో దాన్ని నేను ఏ రకంగా అర్థం చేసుకుంటున్నాను అన్నది కొంచెం ఆలోచిద్దామండి. నన్ను శ్రమ పెట్టవద్దు అని శ్రమలో ఉన్న ఒక వ్యక్తి మాట్లాడుతున్నాడు. ఉదాహరణకి ఒక వ్యక్తి సిక్ అయిందని తెలవగానే చాలామంది ఆ వ్యక్తిని చూడాలని అనుకుంటాం, మంచిది. కానీ నేను అతన్ని విజిటింగ్ చేయాలనుకున్నది అతనికి విసుగుకరంగా ఉండకూడదని పౌలు గారు జ్ఞాపకం చేస్తున్నారు. చూడండి, మీరు కూడా అనేకమైనటువంటి వ్యక్తుల ద్వారా విని ఉంటారు. ఒక వ్యక్తి సిక్ అయినాడు అనుకుందాం, యాక్సిడెంట్ అయి ఉండొచ్చు, ఆల్ ఆఫ్ సడన్ ఏదైనా, అంటే కొంచెం సీరియస్నెస్ ఎక్కువగా ఉన్నప్పుడు, మైనర్ వాటికి ఎవరం వెళ్ళము, సీరియస్నెస్ ఎక్కువగా ఉన్నప్పుడు తెలియగానే అయ్యో 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 అని చెప్పి వెళ్తాం. వెళ్ళి చూసి అతనికి ఎక్కువ శ్రమ కాకుండా మనం వచ్చేస్తాం. దట్ ఈస్ గుడ్. ఎందుకంటే డాక్టర్లు కూడా ఒక పేషెంట్ అడ్మిట్ అయినప్పుడు ప్లీజ్ డోంట్ డిస్టర్బ్ హిమ్ అంటారు కదా. అయినా అక్కడికి కూడా పొలవమని కొద్దిమంది పోయి అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ వాళ్ళతో, స్టాఫ్తో గొడవపడి రావటం కూడా ఆ పేషెంట్ మీద ఏదో ఒక ప్రభావం చూపుతుంది. కాబట్టి విజిటింగ్ చేసే వాళ్ళము ఎలా ఉండాలి అన్నదానికి ఆలోచించుకోవాలండి. కావాలి కదా ఆదరణ, వెళ్ళి చూసి రావాలి. ఇంకా మరికొద్ది మంది ఎక్స్ట్రీమ్ కేసెస్లో బస్సులోనో ట్రైన్లోనో వెళ్ళి రైల్వే స్టేషన్ నుంచి ఫోన్ చేసిన వ్యక్తులు కూడా ఉన్నారండి. నిన్ను చూడటానికి నేను స్టేషన్కి వస్తున్నాను, నన్ను పికప్ చేసుకోరా అని. అతని కొరకు నువ్వు వెళ్ళిన వాడవి నేనే అనుకోండి. బస్ స్టాండ్లో నుంచి అతనికి ఫోన్ చేసి వాళ్ళ నుంచే మళ్ళీ వెహికల్ తెప్పించుకొని, అది కూడా కరెక్ట్ కాదు. పైగా నేను వెళ్ళినప్పుడు ఎంతవరకు కొన్ని సిక్ అయిన వాళ్ళ ఇళ్ళలో చూడండి అండి, ఒకరి తర్వాత ఒకరు విజిట్ వచ్చేపోతుంటారు. ఆ పేషెంట్కు కూడా ఒక్కొక్కసారి అసలు మాట్లాడుతూ డాక్టర్ గారు ఏమంటారండి, అతనికి రెస్ట్ ఇవ్వండి అంటారు. విజిటర్స్ మన లాంటి వాళ్ళని వెళ్ళి చూసి వస్తూ ఉంటుంటాం. కాబట్టి ఫ్రెండ్స్, విజిటింగ్ అతనికి విసుగుకరంగా ఉండకూడదు. అంతేకాదండి, పౌలు గారు ఇంకొక మాట కూడా పేతురు గారు మనకు ఇంకొక మాట జ్ఞాపకం చేస్తున్నారు. పేతురు గారు ఏమంటున్నారంటే, మొదటి పేతురు 5వ అధ్యాయం 5వ వచనంలో కూడా ఏమంటున్నాడంటే, ఎదుటివాని ఎడల దీన మనస్సు అని వస్త్రము ధరించుకొని మిమ్మును అలంకరించుకొనుడి. ఏమంటున్నాడండి పేతురు గారు? ఎదుటివాని ఎడల దీన మనస్సు. ఒకరింటికి నేను వెళ్ళినానంటే, ఇల్లు హాస్పిటల్కి ఆ వ్యక్తి ఈజ్ ఎ సిక్ పర్సన్.
ఇంట్లో ఒక సిక్ అయినటువంటి వ్యక్తి ఆ ఇల్లంతా కూడా కొంత ప్రభావం చూపుతుందండి. పైగా ఆ ఇంటిలో సిక్ అయిన వ్యక్తిని బట్టి ఉంటుంది. ఒకవేళ ఆ ఇంటికి సంపూర్ణమైనటువంటి ఆధారం అతనే, డ్యూటీకి అతనే వెళ్ళాలి, బయటి పనులు అతనే చేసుకోవాలి అని అనుకున్నప్పుడు ఆ వ్యక్తి సిక్ అయినప్పుడు మిగతా వాళ్ళకి అసలు ఏమీ చేయడానికి తోచదు. అక్కడ నేను వెళ్ళినప్పుడు నేను విజిట్ చేస్తున్నాను ఆ వ్యక్తిని. ఎదుటి వ్యక్తి సిక్ పర్సన్, నేను విజిటర్ని. ఆ విజిట్ చేస్తున్నటువంటి నేను ఆ ఇంటి వారి పట్ల నేనంటే దీన మనసుకొని ఇక్కడ నా అహం కానీ ఏం పనికిరాదండి. ఎటువంటి హోదాలో ఉన్నా కూడా నేను ఆ వ్యక్తిని చూడటానికి వెళ్ళినాను కాబట్టి దీన మనస్సును ధరించుకోవాలి. ఇక్కడ అగైన్ ఇంకా కొన్ని సందర్భాలు అప్పటికే ఆ పేషెంట్ చుట్టూ లేకుంటే రికవర్ అయిన తర్వాత ఆయన చుట్టూ 5-6 ఆల్రెడీ నిలబడి ఉంటుండొచ్చు. మళ్ళీ నేను వెళ్ళి నేను కుర్చీ కొరకు, సోఫా కొరకు వెతుకుతూ ఉంటున్నప్పుడు వాళ్ళల్లో కొంచెం డిస్టర్బ్ కలుగుతుందండి. అయ్యో సార్ వచ్చారు, ఫలానా మేడం వచ్చినారు. కాబట్టి అక్కడ నా యొక్క పర్పస్ ఏంటిదనంటే ఐ షుడ్ విజిట్ దెమ్, ఐ మే ప్రే ఫర్ దెమ్. వాళ్ళు చెప్పింది నేను వినాలి. వాట్ హ్యాపెన్, హౌ ఇట్ హ్యాపెన్. అంతేగాని నేను మాట్లాడుతుంటున్నప్పుడు కూడా వాళ్ళకేదో జడ్జిమెంట్ ఇచ్చి అలా ఎందుకు చేయకూడదు, ఇలా ఎందుకు చేయకూడదు, నాకెందుకు చెప్పలేదు, చెప్పింటే వచ్చేవాళ్ళం కదా, మీ పక్కింట్లోనే ఉంటాం కదా, ఇవన్నీ కూడా కొన్ని సందర్భాలలో ఎదుటి వ్యక్తులకు చాలా డిస్టర్బ్ చేస్తాయండి. మోర్ దాన్ ద మెడిసిన్స్, మోర్ దాన్ ద సిక్నెస్, ఆల్రెడీ ఒక సిక్నెస్ అయిపోయింది. అసలు అలా సిక్ అవుతామనే వాళ్ళు అనుకోలేదు. దాని తర్వాత ఇప్పుడు జరిగింది ఏంటిది, నా విజిటింగ్ అతనికి అండ్ హెల్ప్ఫుల్గానే ఉండాలి. ఓ పలానా వ్యక్తి వచ్చినారండి, పోయినారు, జస్ట్ ఇట్ ఇస్ ఓకే. ఎందుకు అనంటే బైబిల్లో యేసు ప్రభు కూడా ఏమని అంటాడంటే మీరెవరో నాకు తెలియదు అంటాను. ఎందుకంటే నేను అనారోగ్యంతో ఉన్నప్పుడు మీరు ఎప్పుడు నా దగ్గరికి రాలేదు, బైబిలే చెప్పింది అది కూడా. కానీ అలా అన్నారు కదా అని చెప్పి నేను అక్కడికే వెళ్ళి అక్కడే ఉండిపోయి బ్రేక్ఫాస్ట్ వాళ్ళ ఇంట్లోనే, లంచ్ వాళ్ళ ఇంట్లోనే, డిన్నర్ వాళ్ళ ఇంట్లోనే, ఇవన్నీ కాదు. సో విజిట్ దెమ్. నా విజిటింగ్ వాళ్ళకి కొంతగా విష్కరంగా ఉండాలి అది. సో పౌలు గారు మనకి, పేతురు గారు ఇక్కడ జ్ఞాపకం చేసినట్టుగానే పౌలు గారు కూడా మనకి ఇంకొక విషయాన్ని ఫిలిప్పు పత్రికలో జ్ఞాపకం చేస్తుంటా ఉన్నారు. ఫిలిప్పు పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం. ఫిలిప్పు 2:3 ఏమంటున్నాడంటే వినయమైన మనస్సు గలవారై ఒకరినొకడు తనకంటే యోగ్యుడని ఎంచుకొనండి. ఇదండి వినయ మనస్సు కలిగి ఒకరినొకరు. అంటే నేను వెళ్ళిన పర్పస్ ఏంటి, సిక్ అయిన వ్యక్తిని జస్ట్ ఆదరణ వాక్కులు పరామర్శించటం కొరకు వెళ్ళినాను. సిమిలర్లీ ఆ సిక్ అయిన వ్యక్తి బంధువులకు కూడా వినయం ఉండాలి. చూడటానికి వచ్చినటువంటి వ్యక్తులను వాళ్ళు కూడా వినయంగానే మాట్లాడాలి. కొన్ని సందర్భాలలో ఇటువంటి దగ్గర కొన్ని ప్రాబ్లమ్స్ ఏం అరైజ్ అవుతూ ఉంటుంటాయంటే వచ్చారు, ఏమి ఖాళీ చేతులతో వచ్చినారు, వస్తువులు లేకుండా, అవన్నీ కాదు. తేవాలి, చూడాలి, ఇది అవసరమే. ఒకరి పట్ల ఒకరు ప్రేమ కలిగి ఉండాలి. కాబట్టి ఫ్రెండ్స్, ఈ యొక్క విషయం ఏంటిదనంటే నేను ఒకరిని విజిట్ చేస్తున్నప్పుడు ప్రేమను పంచే విధంగా వాళ్ళకు ఉండటం మంచిది. ఈ యొక్క అంటే చాలా వరకు ఈ యొక్క ట్రాన్స్పోర్టేషన్ ఈజీ అవ్వటం మూలంగా అట్లీస్ట్ వీఆర్ ఏబుల్ టు రీచ్ దెమ్ ఆన్ టైమ్ ఆర్ కరెక్ట్ టైంలో కానీ న్యూస్ తెలవగానే కూడా వెళ్ళి రాగలుగుతూ ఉంటున్నాం. ఏది ఏమైనా ఒక విజిట్ చేసే వాళ్ళలో, ఎందుకంటే మానసికంగా వారికి అంటే ఆ ఇంటి ఇల్లాదులకి మొత్తానికి కూడా ఒక్క వ్యక్తి సిక్ అయినప్పటికీ కూడా వాళ్ళు అనుకుంటారంటే అసలు ఇంతవరకు మాకు ఇటువంటి పరిస్థితి రాలేదు, ఎందుకు వచ్చింది, అసలు ఇలా అవుతుందని అనుకోలేదు అన్న ప్రశ్నార్థకమైనటువంటి జీవితంలో వాళ్ళు జీవిస్తూ ఉంటుంటారు. కాబట్టి ఫ్రెండ్స్, ఎవరినైనా కూడా విజిట్ చేసినప్పుడు మన క్రీస్తు ప్రేమను పంచుకోవటం ద్వారా నా ప్రేమ అతనికి ఒక రకంగా చెప్పాలంటే వైద్య రూపకంగా, మెడిసిన్గా కొన్నిసార్లు కొద్దిమందిని చూడగానే చక్కగా ఆరోగ్యాన్ని పొందుకుంటారు. సో ప్రియులారా, ఒకరిని నేను విజిట్ చేస్తూ ఉంటున్నాను, కారణం ఉంటుంది. అంతేకాకుండా ఒకరి పట్ల ఒకరు ఆతిథ్యం ఇవ్వటం మరవకండి. అంటే అపోస్తలుడైన పౌలు హెబ్రీ సంఘానికి రాసిన పత్రిక 13వ అధ్యాయం, సహోదర ప్రేమ నిలువరముగా ఉండనీయుడి, ఆతిథ్యము చేయ మరువకుడి, దాని వలన కొందరు ఎరుగకయే దేవదూతలకు ఆతిథ్యము చేసిరి. కాబట్టి ప్రియులారా, ఈ హాస్పిటాలిటీ అన్నది నెససరీ. అంతేకాని సనుగుకుంటా గునుగుకుంటా కూడా ఈ హాస్పిటాలిటీని ఇవ్వకూడదు. హ్యాపీగా ఉండాలి. ఎందుకు అని అంటే ఈ యొక్క హ్యాపీనెస్, కంపాషన్, కంఫర్ట్
ఇవన్నీ కూడా ఒక వ్యక్తి తనంతట తానుగా పొందుకోలేడు. ఇతరులతో దేవుడితో సంబంధం ఉంది, దాన్ని కట్ చేసుకోకూడదు నేను. పైగా దేవుడితో నేను సంబంధం కలిగి ఉన్నాను అంటానికి రుజువే నా తోటి యొక్క సహవాసం, సంఘం. ఒకరినొకరు దర్శించుకుంటూ ఉంటుంటాం, చనిపోయినప్పుడు వెళ్ళి చూస్తూ ఉంటుంటాం, సిక్ అయినప్పుడు వెళ్ళి చూస్తూ ఉంటుంటాం. అందుకే యేసు ప్రభు మత్తయి సువార్తలో ఏమంటాడు ఏమంటే, నేను దాహంగా ఉన్నప్పుడు మీరు నాకు నీళ్ళు ఇచ్చినారు, అది దైవత్వం. నేను ఆకలిగా ఉన్నప్పుడు నువ్వు ఆహారం పెట్టినావు. ఇక్కడ కూడా అగైన్ సహోదర ప్రేమలో అంటే, ఇక్కడ సహోదర ప్రేమ అని ఎందుకు అంటున్నాడంటే, ఒక్క తల్లి గర్భంలో జన్మించినటువంటి వాళ్ళందరూ సహోదరులం అవుతాం. అదే రకంగా ఒక్క రక్తం ద్వారా కడగబడిన మన అందరం కూడా సహోదరులం. అంటే సామాన్యంగా ఈ జీన్స్ అన్న మాదిరిగా జస్ట్ తీసుకున్నట్లయితే అది బిబ్లికల్ లాంగ్వేజ్ కాదు. కాబట్టి జీన్స్ అంటుంటాం కదండి, వీళ్ళ డాడీ అలాగే చేశాడు, వీళ్ళ బాబు అలాగే చేశాడు, వాళ్ళ తాత అలాగే చేశాడు, ఈ యొక్క రకంగా ఆ ప్రేమ. అది కాబట్టి అది ఈ చైన్ అన్నది సహోదర ప్రేమకు సూచికగా అది ముందుకు వెళ్తూ ఉంటుంది ప్రియులారా. అంతేకాదండి, రోమీలకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 13వ వచనంలో కనుక చూసినట్లయితే, ఒకనినొకడు తీర్పు తీర్చకుందుము, ఇదియుగాక సహోదరునికి అడ్డమైనను ఆటంకమైనను కలగజేయకుందుమని మీరు నిశ్చయించుకొనుడి. ఏమన్నాడండి? అడ్డమైనను ఆటంకమైనను. నౌ నేను ఒకరిని విజిట్ చేయడానికి వెళ్తున్నాను, నా విజిటింగ్ ఆయనకు ఆటంకం కాకూడదు. అగైన్ నేను ఇంటికి వస్తానని తెలీదా? ఉండాలి కదా. చూడండి, ఎవరి అఫీషియల్ పనులు వాళ్ళకు ఉంటాయి, ఎవరి యొక్క సిక్నెస్ వాళ్ళకు ఉంటుంది. కాబట్టి విజిట్ చేయాలి, నో డౌట్. ప్రేమను పంచుకోవాలి, నో డౌట్. కానీ అడ్డంకమైనను ఆటంకమైనను ఉండకూడదండి. కాబట్టి ఫ్రెండ్స్, నేను ఎవరెవరిని విజిట్ చేస్తున్నాను, మేబీ ఈ మధ్యకాలంలో అంటే కొంతకాలం అయింది అనుకోండి, ఈ యొక్క ఫెసిలిటీస్ చాలా వచ్చేసినాయండి. కమ్యూనికేషన్ వచ్చింది, ఎక్కడున్నావో వచ్చేసింది, ట్రాన్స్పోర్టేషన్ మరీ సులభం అయిపోయింది, అనుకున్న వెంటనే పోతూ ఉంటున్నాము. కాబట్టి ఇంటికి వెళ్ళగలిగి విజిట్ చేసి ఆదరణ వాక్కులు ఎక్కువసేపు అంటే వారు విసికెత్తే విధంగా ఉండకూడదండి. ఇంకా కొన్ని కుటుంబాలలో ఈ వ్యక్తి వెళ్ళకముందు ఇంకొక లైన్లో ఉంటారు. కాబట్టి వేరే వాళ్ళకు కూడా మనం అవకాశం ఇవ్వాలి. నేను చాలా దూరం నుంచి వెళ్ళినానండి కాబట్టి 2 రోజులు అక్కడ ఉంటాను, నేను అనుకున్నానేమో. కానీ నేను ఉండటానికి అక్కడ వసతులు లేకపోయినప్పుడు నా సౌకర్యాలు నేను చూసుకోవాలి. కాబట్టి ఫ్రెండ్స్, నేను చిన్నగా ఈ యొక్క మాటలు పరిశుద్ధ గ్రంథంలోనివి చెప్పటం జరిగింది, ధ్యానించటం జరిగింది. కాబట్టి మనలను మనం కూడా ఒకసారి పరీక్షించుకుందాం, విజిటింగ్స్తో మనం ఎంతమందిని విసిగిస్తున్నాము అని. కాబట్టి ఎవరైనా విజిట్ చేసినప్పుడు వాళ్ళకు విసుగుకరంగా కాకుండా ఆనందకరంగా, వారు నా మాటల ద్వారా, నా యొక్క విజిటింగ్ ద్వారా వాళ్ళు విషెస్ పొందుకోవాలి కానీ విసుగులు కాదు. కాబట్టి అలా కాకుండా సరైన రీతిలో ముందుకు వెళ్ళే కృప దేవుడు మనకు దయచేయను గాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. కృపా కనికరం కలిగిన ప్రియ పరలోకపు తండ్రి, ఇంతవరకు కాచి కాపాడినందుకే వందనములు. ప్రభువా, మాకు ఇచ్చినటువంటి వాక్కులను బట్టి వందనములు. మా విజిటింగ్ విసుగు చెందకుండా ఉండే కృప చూపమని, అదే రకంగా మేము ఎలా విజిట్ చేస్తున్నామో మా విజిట్ ద్వారా వారికి బ్లెస్సింగ్స్ కలిగే రీతిలో కాపాడమనియు, మమ్మల్ని మార్చమనియు వాక్యం ఇచ్చినందుకే మీకే వందనాలు చెల్లించుకుంటూ సమస్త ఘనతలు మీకే చెల్లిస్తుంటున్నాము తండ్రి. ఆమేన్. మంచిదండి. తిరిగి కలుసుకొని పర్యంతం ప్రభు కృప మనకు తోడై ఉండును గాక. ఆమేన్.